బతుకమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వెన్నచెర్ల ఆడపడుచులకు, అదేవిధంగా యువకులకు, అదేవిధంగా వేరు దగ్గర ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్ బాలసవర గారికి, అదేవిధంగా రైపూర్ గారికి, అదేవిధంగా చిన్నయ్య గారికి, రాజు గారికి, మల్లేష్ గారికి, బాలనాయక్ గారికి, రామప్రసాద్ గారికి, రాములు గారికి, రవీంద్ర రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనందరం కూడా సందర్భం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుసుకొని మన బాధ వేదనలు అందరూ కూడా పంచుకుంటూ ఉంటాం. మరి అట్లాగే పండుగ వచ్చినప్పుడు కూడా ఎక్కడికి ఎన్నో గ్రామాలు అంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడో మన బతుకుదేరు పుస్తకానికి బయటికి వెళ్తాం. మరి అందరం కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుంటాం, ఒకరికొకరు బాధలు పంచుకుంటాం. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు అందరం కూడా మరి గ్రామానికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మనసులో ఏది పెట్టుకోకుండా ప్రశాంతమైన జీవితం గడిపే విధంగా, సుఖ సంతోషాలు కొట్టే విధంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి మనందరం కూడా మేము కూడా చిన్నప్పటి నుంచి గ్రామంలో ప్రతిసారి కూడా పెడతా ఉంటే ఒకసారి మరి దీనికి పండుగకు దూరం కొంతమంది సందర్భం బట్టి రాలేకపోతున్నారు, వాళ్ళ పనులను బట్టి. నేను ఒకటే చెప్తా ఉన్నా, పండుగ సందర్భంగా ఏ కార్యక్రమం వచ్చినా కూడా అందరం కూడా పాలు పంచుకొని గ్రామ వాతావరణాన్ని సుఖశాంతాలు వడ్డీలే విధంగా అందరూ హాయిగా బ్రతకాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా చెడు సంవత్సరాల దూరం ఉండి, చెడుకు దూరం ఉండి మంచి కోరుకునే విధంగా అందరూ కూడా కలిసినట్టుగా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మన గ్రామం కూడా ఎక్కబడే గ్రామం కాబట్టి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు బయటికి వెళ్ళిపోతా ఉన్నారు, ఆర్థికంగా బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఆర్థికంగా ఉన్నప్పుడు కూడా సంపాదించినప్పుడు కూడా గ్రామాన్ని మర్చిపోదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దసరా పండుగ రోజు కూడా, ఎందుకంటే ప్రతిసారి కూడా అదే రెండు సార్లు చేశాము, ఇది మూడోసారి. మరి దసరా పండుగ రోజు కూడా ఊరేగింపుగా అమ్మవారి కార్యక్రమం పెద్ద ఎత్తున చేద్దాము. మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే వినాయకుడు పండుగ గేరికి ఒక వినాయకుడు పెడతా ఉన్నారు. మరి ఈ రోజు అమ్మవారిని పెట్టింది కాబట్టి అమ్మవారు ఊరికి సంబంధం కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున చేసుకుందాం. ఆ రోజు అందరం కూడా మీరు పెద్ద మనుషులు అందరం కూడా వచ్చి గ్రామానికి కావాల్సినటువంటి అమ్మవారు ఊరేగింపులు కానీ అందరూ పెద్ద ఎత్తున చేస్తాము. మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.